హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. సో చాలామంది ఆస్పిరెంట్స్, గ్రూప్ 4 ఆస్పిరెంట్స్ మరి స్పోర్ట్స్ కోటా ఏదైతే ఇందాక సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించినటువంటి ఏదైతే లిస్ట్ వచ్చిందో, సో దాంట్లో మా నెంబర్ ఉంటే కనుక మాకు జాబ్ వచ్చినట్ట సార్ అని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారు. సో అది ఫైనల్ లిస్ట్ కాదండి, అది మెరిట్ జాబితా కూడా కాదు, ఓకేనా. సో స్పోర్ట్స్ కోటా ఎవరైతే రిజర్వేషన్ క్లెయిమ్ చేసుకోవాలనుకుంటున్నారో, ఎవరికైతే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చాయో వాళ్ళకి సంబంధించి స్పోర్ట్స్ సర్టిఫికేట్ వాళ్ళకు ఉందా లేదా అని చెప్పేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తున్నారు. నేను ఇందాక వీడియోలో కూడా క్లారిటీగా నేను చదివి వినిపించాను. ఇది ఇంగ్లీష్లో చెప్పాను, సో మీకు తెలుగులో అర్థమైందో లేదో నాకు తెలియదు. సో చాలామంది ఆస్పిరెంట్స్ దీన్ని కొంచెం అర్థం చేసుకోలేక మళ్ళీ కామెంట్స్ రూపంలో అడుగుతున్నారు. ఇక్కడ మీరు గమనించవచ్చు. సో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అండ్ హూ హ్యావ్ క్లైమ్డ్ స్పోర్ట్స్ రిజర్వేషన్ అని చెప్పేసి ఇందాక నేను చదివి వినిపించాను కూడా. సో బహుశా కొంచెం రాంగ్ అర్థం తీసుకున్నారు అభ్యర్థులు అయితే. సో 1569 క్యాండిడేట్స్ ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చి మాకు స్పోర్ట్స్ రిజర్వేషన్ ఉంది అని చెప్తున్నారు అనమాట. సో మీకు నిజంగా స్పోర్ట్స్ రిజర్వేషన్ క్లెయిమ్ చేసుకోవాలంటే కనుక మీ దగ్గర సర్టిఫికేట్ ఉందా లేదా అనేది వీళ్ళ దగ్గర ఒకసారి వెరిఫికేషన్ చేస్తారనమాట. సో మళ్ళీ వీళ్ళకి అంత కరెక్ట్గా ఉన్నాయి, వీళ్ళకి మంచి మార్కులు వస్తే కనుక వీళ్ళు 1:3 వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో అది గమనించగలరు. సో చాలామంది ఇందాక కామెంట్స్ చేస్తున్నారు, సార్ నాకు ఇక నేను సెలెక్ట్ అయిపోయినా నాకు జాబ్ వచ్చినట్టేనని చెప్పేసి. సో అది కాదండి. సో ఫైనల్ లిస్ట్ అనేది తర్వాత వస్తుంది. సో ఇప్పుడు ఈ మే 3 వరకు ఈ యొక్క ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి, సో దాని తర్వాత అంతా అయిపోయిన తర్వాత మనకు మెరిట్ జాబితా అనేది 1:3 జాబితా అందరికీ కలిపి ఒకేసారి ఇచ్చేటటువంటి అవకాశం అయితే ఉందని అభ్యర్థులు గమనించగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్.